ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు మలుపు తిరుగుతుంది. అలాగే నా జీవితంలో కూడా ఒక మలుపు తిరిగింది. అది మంచో చెడో మీకే ముందు ముందు తెలుస్తుంది. హలో బాస్, ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? వేసిన గేట్లు వేసినట్టు అలాగే ఉన్నాయి. ఇంట్లోకి ఎలా వచ్చారు? హలో బాస్, నిన్నే పలకండి. ఎవరు మీరు? వినపడ్డం లేదా? చెవుడా? హలో బాస్. డోర్ లాక్ వేసిన రూమ్లోకి రావాలంటే మనుషుల కడ్డు. నాలాంటి వాళ్ళకి ఏ అడ్డు ఉండదు. అంటే మీరు నా కలలో బైక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది మీరే కదా? అవును. నా కలలో చనిపోయిన మీరు నా ఇంట్లోకి ఎలా వచ్చారు? అసలు ఎందుకు వచ్చారు? నీ కళ్ళలో నేను చనిపోయినందుకు నీ దగ్గరికి రాలేదురా. నువ్వే నన్ను చంపినావు కాబట్టి నీ దగ్గరకు వచ్చాను రా. ఏంటి? నేను నిన్ను చంపానా? అవును. ఏం మాట్లాడుతున్నావు బ్రో? అసలు మైండ్ ఉంది నీకు? అసలు ఎవరు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి? నిన్న సాయంత్రం ఏం జరిగిందో నీకు గుర్తులేదా? నేనెవరో తెలియదు కదా నీకు? చెప్తా విను. అందమైన మా ఊరు, పచ్చని పొలాలు, అనురాగాలు, ఆప్యాయతలతో కలిగిన మా ఊరు. ఇదే నేనుండే ఊరు, మా పల్లెటూరు. మా అమ్మా నాన్నల్ని, మా ఊరిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. అలాంటిది హైదరాబాద్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు జాబ్ ఆపర్చునిటీ రావడం వల్ల నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మ బలవంతంతో హైదరాబాద్కి సాయంత్రం బయలుదేరవలసి వచ్చింది. బస్ ఈ టయానికి రావాలిగా, ఇంకా రాలేదే. బ్రో బస్ అయితే వెళ్ళిపోయింది బ్రో. ఈవినింగ్ వరకు అయితే బస్సు ఏం లేవు. అయితే బస్సులు లేవా బ్రో? లిఫ్ట్ అయినా అడగాలి, లేకుంటే నడుచుకుంటే అయినా వెళ్ళాలి బ్రో. నడుచుకుంటే వెళ్ళాలా? హలో, అవునా? సుబ్బరావుడు ఊళ్ళోకి వచ్చాడా? రే వాడు డబ్బులు ఇవ్వాలరా నాకు. రే నువ్వు వాడిని ఎక్కడ నీకు చూడు, నేను వస్తాను వెంటబడా. సరే సరే. ఇప్పుడే కదరా వచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? సుబ్బరావు కూడా ఊళ్ళోకి వచ్చాడమ్మా, పోయేసా. సరేలే, మేము సాయంత్రము ఊరికి వెళ్తున్నాము, ఇల్లు జాగ్రత్త చూసుకో. సర్లేమ్మా, జాగ్రత్త పోరి, బాయ్. చెప్పరా? సాయంత్రం పార్టీ ఇస్తాడంట, రావాలంట. ఈవినింగా? సరే సర్లేరా, వస్తానులేరా. మర్చిపోవద్దు. సరే, ఓకే బాయ్. రే 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 ముందు చూసుకోరా. రే 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 గుద్దుతావురా. కొంపదీసి చచ్చిపోయాడా? ఉండు చూద్దాం. నువ్వు నిర్లక్ష్యంగా మొబైల్ చూస్తూ బండి నడపడం వల్ల అన్యాయంగా ఒక నిన్ను ప్రాణాన్ని బలి తీసుకున్నావు. తల్లిదండ్రులకు తోడు నడిచిన వయసులో వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసిచ్చాను నీ వల్ల. పెళ్లి కావాల్సిన అక్క, చదువుకోవాల్సిన తమ్ముడు దిక్కులేని వాళ్ళే పేరు నీ వల్ల.
నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను ఏం చేస్తే నా పగ తీరుతుంది. బ్రో నీ కాళ్ళు పట్టుకున్నా బ్రో. నా కుటుంబం ఉంది బ్రో. నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు బ్రో. నీకు అన్యాయం చేశా అని చెప్పి నా కుటుంబానికి కూడా అన్యాయం చేయొద్దు బ్రో. ప్లీజ్ బ్రో. నాకు తెలియదు బ్రో ఇలా జరుగుతుందని, కానీ నేను చేసిన తప్పే బ్రో. నన్ను వదిలే బ్రో, క్షమించి ప్లీజ్ బ్రో. నీ కాళ్ళు పట్టుకున్నా బ్రో. ప్లీజ్ బ్రో. నా తల్లిదండ్రులకు అన్యాయం చేయొద్దు బ్రో. ప్లీజ్ బ్రో, క్షమించు బ్రో. బ్రో అలా చూడొద్దు బ్రో. ప్లీజ్ బ్రో, వదిలే బ్రో. ఎందుకు బ్రో అలా నవ్వుతున్నావు? బ్రో చెప్పు బ్రో, నాకు భయంగా ఉంది బ్రో. అరే పిచ్చోడా, నేను నిన్ను చంపడం ఏంట్రా? నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నేను చనిపోవడం ఏంటి బ్రో? నేను బ్రతికే ఉన్నాను కదా. నాకేం కాలేదు బ్రో, చనిపోయానంటావు. అరే పిచ్చోడా, నమ్మట్లేదా? నీ బాడీ గవర్నమెంట్ హాస్పిటల్ అనాథ శివల్లో పడింది, వెళ్ళి చూసుకోపో. నేను చనిపోయానా? ఎంత మంది ఆ రోజు నేను మొబైల్ చూడకపోయి నేను ఎంత జరిగేది కాదు కదా. అయ్యో నా వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా చేసావు? ఆఖరికి నన్ను నేనే చంపుకున్నానే. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాదురా దేవుడా. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మొబైల్ చూస్తూ బండి నడపడం, మొబైల్ చూస్తూ నడవడం, మొబైల్ మాయలో పడే మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా మనం గమనించలేకపోతున్నాం. ఈ ఫిలిం మీకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని మేము కోరుకుంటున్నాం.